ఐ హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో వచ్చేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు. నేను మిసెస్ ఇండియా తెలంగాణ పేజెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాను అని తెలిసిన తర్వాత చాలా వరకు నాకు ఎక్కువగా వచ్చిన క్వశ్చన్ ఇదే. మీ పింపుల్స్ ఎలా క్లియర్ అయ్యాయి, మీ మచ్చలన్నీ ఎలా పోయాయి, స్కిన్ ఎలా అలా గ్లోయింగ్గా తయారైంది చెప్పండి టిప్స్ అనేసి. సో నేనేంటంటే ఒక్కొక్క వీడియోలో ఒక టిప్ చేసే బదులు స్పెషల్గా ఈ టాపిక్ మీద ఒక వీడియో చేద్దాంలే అనేసి ఇంకా దాన్ని అలా పోస్ట్పోన్ చేస్తూ వచ్చాను అనమాట. అండ్ నేను మీకు ఈ వీడియోలో ఫినాలే ఎప్పుడు అనేది కూడా చెప్తానండి. ఆ క్వశ్చన్ కూడా చాలామంది అడుగుతున్నారు. ఒక 10 days బ్యాక్ మనకి ఓటింగ్ పోల్ అయింది కదా, అది అందులో చాలామంది ఓట్ చేశారు. అండ్ ఆ తర్వాత అందరూ కూడా అడగడం స్టార్ట్ చేశారు మరి ఇంకా రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేసి. యాక్చువల్గా ఇది ఓన్లీ ఓటింగ్ మీదే బేస్ అయ్యింది కాదండి. లాస్ట్ 6 months నుంచి బోల్డ్ అన్ని రౌండ్స్ అయ్యాయి అనమాట. అవన్నీ కూడా నేను మీకు చెప్తాను ఫినాలే అయిపోయిన తర్వాత. ఓటింగ్ అనేది ఒక రౌండ్ అనమాట, అంతే. ఆ ఒక్క రౌండ్లో మనం విన్ అవ్వాలి అంటే ఓట్స్ రావాలి, బట్ మిగిలినవి చాలా రౌండ్స్ అయ్యాయి. సో ఓటింగ్ అయిపోయి కూడా 10 days అయిపోతుంది. అండ్ ఫినాలే ఎప్పుడు అనేది డేట్ కూడా వచ్చేసింది. సో ఫస్ట్ మనం కొన్ని స్కిన్ కేర్ టిప్స్ చూద్దామండి, చాలామంది రిక్వెస్ట్ చేశారు కాబట్టి. ఆ తర్వాత ఇంకా ఫినాలే డేట్ గురించి నేను మీకు చెప్తాను. నేను కొన్ని ఇయర్స్ నుంచి పింపుల్స్తో సఫర్ అవుతున్నానండి. ఎప్పుడు 1-2 పింపుల్స్ ఉంటూనే ఉంటాయి. పొరపాటున అక్కడ మర్చిపడింది అంటే ఇంకా 1-2 months అది తగ్గదనమాట. ఒక 4 days ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నాను అనుకోండి, తగ్గిపోతాయి, స్కిన్ అంతా క్లియర్ అయిపోతుంది. మళ్ళీ బయటకు వెళ్ళాలంటే మళ్ళీ వస్తాయి. మన షాపింగ్ బ్లాగ్స్ కాబట్టి నేను రెగ్యులర్గా బయటకు వెళ్ళే అవసరం ఉంది. అండ్ స్కిన్ అలా అలా ఇంకా పాడైపోయింది అనమాట. ఈ బ్యూటీ పేజెంట్లో నేను పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు చాలా మంచి మంచి విషయాలు తెలిసాయి. మన మీద మనం ఎంత కేర్ తీసుకోవాలి, మన గురించి మనం ఎంత పట్టించుకోవాలి, ఇవన్నీ కూడా మళ్ళీ కొత్తగా నేర్చుకున్నట్లుగా అనిపించింది. అందుకని సరే ఇంకా నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటాను, నా స్కిన్ మీద నేను కాన్సన్ట్రేట్ చేసుకుంటాను అనేసి కొద్దిగా రీసెర్చ్ చేశాను. దాంట్లో నాకు కొన్ని టిప్స్, హార్డ్లీ 10 tips అంతే, చిన్న చిన్న టిప్స్ ఇవి కనిపించాయి. ఇవి చాలా చిన్నవి, మనం వినే ఉంటాము ఇంతకుముందు కూడా, బట్ నేను ఫాలో అయ్యాను అనమాట. అండ్ ఇది ఓవర్ నైట్ వచ్చిన రిజల్ట్ కాదు, ఓవర్ ద పీరియడ్ ఆఫ్ 3 monthsలో నాకు ఇవన్నీ చేంజెస్ వచ్చాయన్నమాట. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది అదే అడిగారు, స్కిన్ని నోటీస్ చేసి అడిగారు అనమాట. చాలామంది అడిగిన క్వశ్చన్ అది, ఈ పింపుల్స్ ఎలా పోయాయి అసలు అనేసి. అంటే మీరే చూడండి ఎంతగా నోటీసబుల్గా తయారైందో స్కిన్. ఇది 3 months టైం పట్టిందండి ఇదంతా చేంజ్ రావడానికి. సో షార్ట్ కట్ అయితే కాదు, నేను షార్ట్ కట్ జనరల్గా ఫాలో అవ్వను, మిమ్మల్ని కూడా ఫాలో అవ్వమని చెప్పను. ఏదైనా పర్మనెంట్ రిజల్ట్ అనేది బాగుంటుంది, మనకి పర్మనెంట్గా ఉండిపోతుంది అనమాట. సో చాలా చిన్న చిన్న టిప్స్ అండి. అవి ఏంటంటే పొద్దున్నే లేవగానే 1 స్పూన్ నెయ్యి తీసుకోవాలి. జస్ట్ బ్రష్ చేసేసుకొని ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి తినాలన్నమాట. ఈ నెయ్యి వచ్చేసి ఆర్గానిక్ అయితే బెస్ట్, ఇంట్లో చేసింది అయితే మరీ మరీ బెస్ట్ అనమాట. సో మాకేంటంటే మేము పాల ప్యాకెట్ తీసుకుంటాము, దాంతో మాకు ఎక్కువగా నెయ్యి అవ్వదు. అందుకని నేను బయట నుంచి ఆర్గానిక్ కౌ ఘీ తెప్పించుకున్నానండి. బ్రాండ్తో సంబంధం లేదు, ఏదైనా పర్లేదు, ఇంట్లో చేసింది అయితే ఇంకా మంచిది. సో సింపుల్గా మీరు ఒక చిన్న టీ స్పూన్ నెయ్యి తినేస్తే మనకి స్కిన్ క్లియర్గా ఉంటుంది అంటారు. అండ్ అది నేను ప్రాక్టికల్గా చూశాను, స్కిన్ చాలా క్లియర్ అయింది అండ్ మెరవడం స్టార్ట్ అయిందనమాట, మెరుస్తూ ఉంటుంది. నాట్ ఓన్లీ ఫర్ స్కిన్, మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది దానివల్ల, అండ్ హెయిర్ కూడా స్ట్రాంగ్ అవుతుంది, అండ్ ఐ సైట్ కూడా బాగుతుంది అనమాట. సో ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పోతాయి. సో పిల్లలు కూడా చాలా మంచిది. బట్ ఎనీవే మనం ఇప్పుడు మన స్కిన్ కేర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి స్కిన్లో ఒక న్యాచురల్ మెరుపు రావాలి అంటే పొద్దున్న లేవగానే 1 స్పూన్ నెయ్యి తీసుకోండి. ఇంకా మార్నింగే నెయ్యి తీసుకున్న తర్వాత ఇంకా పాల ప్యాకెట్ తెచ్చేసి మనము పాలు కాగబెడతాం కదా, దానికంటే ముందు ఆ పచ్చిపాలు 1 టీ స్పూన్ తీసుకొని ఫేస్కి రాసేసుకోవాలండి. నేను అలానే చేసేదాన్ని. 1 స్పూన్ పాలు తీసుకొని ఫేస్కి మొత్తం రాసేసుకునేదాన్ని నార్మల్గానే, జస్ట్ అట్లా ఫేస్కి మొత్తం పట్టించేసి ఒక 5-10 minutes అలా వదిలేసేదాన్ని. ఇంకా నా పని నేను చేసుకుంటూ ఉండేదాన్ని. 5-10 minutes తర్వాత నార్మల్ వాటర్తోనే వాష్ చేసేసేదాన్ని అనమాట. మిల్క్లో మంచి క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయండి, అండ్ స్కిన్ని లైటన్ కూడా చేస్తుంది అనమాట. మచ్చలు ఉన్నా సరే లైట్గా అవుతాయి, అండ్ కాంప్లెక్షన్ కూడా మనకి లైట్గా అవుతుంది అనమాట ఇలా మిల్క్ ఎవ్రీడే వాడటం వల్ల. సో నాకైతే చాలా బెనిఫిషియల్గా అనిపించిందండి. జస్ట్ 1 టీ స్పూన్ ఆఫ్ ఘీ అయిపోయిందా, 1 టీ స్పూన్ ఆఫ్ మిల్క్, ఇంకా దీంతో కూడా పని అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫాలో అయిన టిప్ ఏంటి అంటే ఎవ్రీడే ఒక కొబ్బరి బొండం తీసుకున్నానండి. అది కూడా బయట ప్యాకేజ్లో దొరికేది కాదు, ఈ మధ్య మనకి బాటిల్స్లో కూడా వస్తున్నాయి కదా, అలా కాదు. రియల్గా మన న్యాచురల్ బోండం తీసుకొచ్చి నేను ఒక 3-4 ఒకేసారి తెచ్చి ఇంట్లో పెట్టేదాన్ని. ఎవ్రీడే ఒకటి
కొట్టేసుకొని తాగేదాన్ని అనమాట. దానివల్ల కూడా నాకు బాగా డిఫరెన్స్ వచ్చిందండి. మనం లోపల నుంచి నరిష్ చేయడం అనేది మంచిది స్కిన్ని. కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల మనకి మచ్చలు బాగా తగ్గుతాయి. అది నేను రియల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఇదొకటి నాకు బాగా పనిచేసింది. ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా చాలా సింపుల్ థింగ్స్ అండి అండ్ న్యాచురల్ థింగ్స్, హెల్త్కి కూడా మంచిది ఓవరాల్గా. సో అదొకటి చేశాను. అండ్ వైట్ షుగర్ అనేది కంప్లీట్గా తీసేసానండి. చాలా తక్కువ షుగరే వాడాను కాఫీ టీలో కూడా, బట్ బ్రౌన్ షుగర్ యూజ్ చేశాను అనమాట. సో వైట్ షుగర్ అనేది కంప్లీట్గా తీసేసాను. వైట్ షుగర్ వల్ల పింపుల్స్ బాగా వస్తాయి, సో అందుకని అది తీసేసాను అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే జంక్ ఫుడ్ ఒకటి మానేశాను. అంటే తీసుకున్నాను మోడరేట్గా. మనం ఇంట్లో చేసే ఫుడ్ అయితే నేను అన్నీ తిన్నాను. అంటే లైక్ ఇంట్లో డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తిన్నాను అకేషనల్గా. బట్ బయట మనకి ప్యాకేజ్లో వస్తాయి చూసారా, అవి ప్యాకెట్లో దొరికేవన్నీ కూడా మానేశాను అనమాట. అది ఇంకొకటి బాగా యూజ్. ఇప్పుడు నేను చెప్పబోయే టిప్ విన్న తర్వాత మీరు అనుకుంటారు క్రేజీగా ఉంది, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అనేసి. బట్ నాకైతే వర్కౌట్ అయిందండి. నేను ఒక చోట ఏం చదివాను అంటే, మనము మన స్కిన్లో ఉన్న న్యాచురల్ ఆయిల్ని రకరకాల ఫేస్ వాష్లు సోపులు యూజ్ చేసి ఆ ఆయిల్ని తీసేసి, అంటే ఫేస్ని 2-3 సార్లు వాష్ చేస్తూ ఆయిల్ అంతా పోయేలా చేసి తర్వాత దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం పైనుంచి మాయిశ్చరైజర్ రాస్తూ ఉంటాము. అది అంతా కూడా బ్యాలెన్స్ని స్పాయిల్ చేస్తుంది. సో నేను చదివిన దాని ప్రకారం ఏంటి అంటే, మనము వారంలో కనీసం 2-3 రోజులు ఫేస్కి సోప్ పెట్టొద్దు అనేసి ఉందనమాట. సో నేను ఎలా ఫాలో అయ్యానంటే దీన్ని, ఏ డేస్ అయితే నేను అస్సలు బయటికి వెళ్ళలేదు, మన ఆఫ్ డేస్ ఉంటాయి కదా, అసలు నేను బయటికి అడిగే పెట్టను ఇవాళ అన్నలాంటి డేలో నేను ఫేస్కి అసలు సోప్ కానీ ఏది పెట్టేదాన్ని కాదు. సోప్ కానీ అండ్ ఫేస్ వాష్ కానీ శనగపిండి కానీ ఏది పెట్టలేదు. జస్ట్ వాటర్తోనే వాష్ చేశాను. అండ్ తర్వాత చాలా తక్కువ మాయిశ్చరైజర్ తీసుకొని ఎక్కడైతే డ్రై ప్యాచెస్ ఉన్నాయో అక్కడ వరకే పెట్టాను అనమాట. నాది ఆయిలీ స్కిన్ అండి. అండ్ నాకు ఈ పార్ట్స్లో అండ్ నోజ్ మీద ఎప్పుడు కూడా ఆయిల్ ఉంటుందన్నమాట. సో అక్కడ ఆల్రెడీ న్యాచురల్గా ఆయిల్ ఉంది కాబట్టి అక్కడ నేను మాయిశ్చరైజర్ పెట్టకుండా జస్ట్ నాకు ఎక్కడైతే డ్రై అవుతుందో అక్కడ మాత్రమే పెట్టాను అనమాట. దానివల్ల ఏంటంటే స్కిన్ అంతా కూడా బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఫేస్ మొత్తం మాయిశ్చరైజర్ పెడితే ఏమైపోతుంది, ఆల్రెడీ నాకు ఇక్కడ ఎక్సెస్ ఆయిల్ ఉంది, దాని మీద నేను మాయిశ్చరైజర్ పెట్టడం వల్ల అక్కడ పింపుల్స్ వచ్చే అవకాశం ఉంది కదా. సో నాకు అక్కడ లాజిక్ అనేది కనెక్ట్ అయింది అనమాట. నేను ఏదైనా కానీ లాజిక్ ఉందనుకోండి, నేను దాన్ని ట్రస్ట్ చేస్తాను. ఈ టిప్స్లో కూడా నేను చదివిన తర్వాత నాకు అన్నింటిలో కూడా ఒక లాజిక్ కనిపించింది. ఏవైతే నాకు లాజికల్గా కరెక్ట్గా ఉన్నాయి అనిపించాయో ఆ టిప్స్ అన్నీ నేను ఫాలో అయ్యాను. ఇప్పుడు చెప్పిన టిప్ అయితే నాకు బాగా నచ్చింది. నేను వారంలో కనీసం 2 days నేను ఏమాత్రం కూడా సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టలేదు. ఎప్పుడైతే బయటికి వెళ్ళానో అప్పుడు మాత్రం సోప్ అండ్ ఫేస్ వాష్ యూజ్ చేశాను. ప్లస్ లైట్గా మాయిశ్చరైజర్ రాసి సన్ స్క్రీన్ పెట్టుకున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం చాలా మినిమల్ థింగ్స్ యూజ్ చేశాను అనమాట. అండ్ ఇంకొకటి అడగొచ్చు మీరు, ఈ మధ్యకాలంలో నేను బాగా మేకప్ చేసుకుంటున్నాను, ఎలా వర్కౌట్ అవుతుంది, అలా క్లియర్ స్కిన్ ఎలా వస్తుంది మేకప్తోని అనేసి. ఈ బ్యూటీ పేజెంట్లో వచ్చేసి మేకప్ అనేది కంపల్సరీ అండి. ఫినాలే అయిన తర్వాత నేను మీతో షేర్ చేసుకుంటాను ఎందుకు కంపల్సరీ అనేసి. సో ఇట్ ఈజ్ కంపల్సరీ. దేనికైనా కానీ, ఫొటోస్కైనా దేనికైనా, నార్మల్ మీటింగ్కి అయినా సరే దిస్ ఈజ్ కంపల్సరీ అనమాట మేకప్ వేసుకోవడం. సో నేనేం చేశానంటే, కొంచెం కాస్ట్లీ అయినా సరే మంచి మేకప్ ప్రొడక్ట్స్ కొన్నాను. దానివల్ల నాకు స్కిన్ అనేది స్పాయిల్ అవ్వకుండా ఉందన్నమాట. అలాగే మేకప్ వేసుకునే ముందు ప్రైమర్ కంపల్సరీ వేసుకోవాలండి. అదేంటంటే ఒక బ్యారియర్ లాగా అనమాట. మన స్కిన్ మీద మనం ప్రైమర్ వేసేసి దాని మీద మనం ఎంత మేకప్ వేసుకున్నా కానీ స్కిన్ మీద మేకప్ ప్రొడక్ట్స్ ఎఫెక్ట్ అంతగా పడదు. సో ప్రైమర్ అనేది తప్పకుండా వాడాలి. నేను ఏమేమి మేకప్ ప్రొడక్ట్స్ కొన్నానో అవన్నీ ఒక వీడియోలో మీతో షేర్ కూడా చేసుకున్నాను నేను. సో ఇంకొక బెస్ట్ థింగ్ నేను చేసింది ఏంటి అంటే, మేకప్ వేసుకున్నా కానీ మేకప్తో పని అయిపోయిన తర్వాత ఇమీడియట్గా నేను మేకప్ తీసేస్తాను. డే అంతా ఇంకా అలాగే దాంతో ఉండను అనమాట. జస్ట్ ఇప్పుడు నేను పేషెంట్ వాళ్ళతో ఒక మీటింగ్లో ఉన్నాను అనుకోండి, మీటింగ్ కోసం మేకప్ వేసుకున్నాను అనుకోండి, అది అయిపోగానే తీసేస్తాను మేకప్. అలా ఉంచుకోను, పడుకునే ముందు తీద్దాంలే అనేసి కూడా డే అంతా ఉంచుకోను, మేకప్తో పని అయిపోగానే తీసేస్తాను. అండ్ నేను ఏ ప్రోడక్ట్స్ వాడుతున్నాను అనేసి కూడా మీకు డౌట్ రావచ్చు, ఎందుకంటే అసలు ఏం ప్రోడక్ట్స్ వాడకుండా ఎలా ఉంటారు అనేసి. నేను ఏవేవైతే వాడుతున్నానో అవన్నీ పక్కన మీకు డిస్ప్లే చేస్తానండి. ఫేస్ వాష్ వచ్చేసి నేను ఐ గ్లో అనేసి ఒక ఫేస్ వాష్ యూజ్ చేస్తున్నాను. మీరు కంపల్సరీ అదే వాడాలని లేదు, మీకు అందుబాటులో ఏది ఉంటే అది వాడచ్చు. బట్ మైల్డ్ది కాస్మెటిక్స్లో ఎప్పుడైనా కానీ ఎంత మైల్డ్ది వాడితే అంత మంచిది. సో ఐ గ్లో అనే ఫేస్ వాష్ వచ్చేసి చాలా మైల్డ్ అండి, ఎక్కువ నురుగు రాదు అసలు, చాలా చాలా మైల్డ్ అనమాట. అందుకే నేను అది యూజ్ చేస్తున్నాను. అది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను.
ప్లస్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, జస్ట్ నేమ్, మీరు ఎక్కడైనా పర్చేస్ చేసుకోవచ్చు కావాలనుకుంటే, కంపల్సరీ అని ఏం లేదు. అండ్ క్రీమ్ వచ్చేసి నేను ఓలే వాడుతున్నానండి, అది నాకు బాగా సూట్ అయింది. ఇది ప్రమోషనల్ వీడియో కాదు, నేనే కొనుక్కున్నాను. నాకు వచ్చేసి 1600 పడింది అది, బట్ కొంచెం పెడితే చాలు సరిపోతుంది, చాలా రోజులు వస్తుంది. సో ఓలే యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ వచ్చేసి. అండ్ ఇంకా నార్మల్ కాజల్ ఇవన్నీ అయితే మీకు తెలుసు కదా, మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ నేను మీతో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. అండ్ పౌడర్ వచ్చేసి కాంపాక్ట్ యూజ్ చేస్తున్నానండి, అది కూడా ఇంకా మేకప్ కిందకే వస్తుంది అనుకోండి. సో ఈ ఓలే వచ్చేసి మనం డే క్రీమ్ లాగా యూజ్ చేయొచ్చు, నైట్ క్రీమ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఒక సన్ స్క్రీన్ వాడుతున్నాను, ఆ సన్ స్క్రీన్ కూడా నేను పక్కన డిస్ప్లే చేస్తాను. సో ఏంటి అంటే చాలా మినిమల్ ప్రోడక్ట్స్, 3 months నుంచి ఇవే ప్రోడక్ట్స్ వాడుతున్నాను, వాటిలో ఏమీ చేంజెస్ చేయలేదు. అండ్ చాలా మైల్డ్ వర్షన్స్లోనే వాడుతున్నాను, క్రీమ్ పెట్టినా కానీ కొద్దిగా అనమాట, అలానే పెడుతున్నాను. అండ్ మేకప్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు చక్కగా మేకప్ చేసుకుంటున్నాను. సో దాంతో ఏం ప్రాబ్లం అవ్వలేదు నాకు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు వాటర్ తాగుతారు కదా నార్మల్గా, ఒక 2 liters బాటిల్ అనేది మీ పక్కన ఎప్పుడు పెట్టుకోండి. దాంట్లో ఒక నిమ్మరసం పిండాలన్నమాట, ఒక నిమ్మకాయది రసం పిండేసి ఇంకా ఆ వాటర్ తాగుతూ ఉండాలి. డే అంతా కూడా అలా నిమ్మరసం వేసిన వాటర్ తాగుతూ ఉండడం వల్ల మనకి న్యాచురల్గానే స్కిన్ అనేది క్లియర్ అవుతూ ఉంటుందండి. సో ఇవే చాలా చిన్న చిన్న థింగ్సే నేను ఫాలో అయ్యాను. జంక్ ఫుడ్ అనేది తగ్గించడము అండ్ స్ట్రెస్ తగ్గించడము, బాగా పడుకోవాలి. నేనైతే ఈ మధ్యకాలంలో ఎలా ట్రైన్ అయ్యాను తెలుసా, ఈ పేజెంట్ టైంలో ఒక గుడ్ థింగ్ అనమాట అది నాకు. ఎప్పుడు ఏ టైంలో అయినా, ఇప్పుడు 10 minutes బ్రేక్ ఉంది అంటే ఆ 10 minutes నేను నిద్రపోగలను, అలా ట్యూన్ అయిపోయింది అనమాట. అంటే బాగా టయర్డ్ అవ్వడం వల్ల అండ్ నాకు పడుకోవడానికి టైం దొరకకపోవడం వల్ల ఎలా అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు నేను నిద్రపోగలను, అలా నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను నా స్లీప్ అనేది. సో కంప్లీట్గా నిద్రపోవాలండి, 8 hours ఫుల్ స్లీప్ ఉండాలి, మంచి వాటర్ తాగాలి అండ్ చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి. జంక్ ఫుడ్ తినొద్దు అండ్ మంచి ఫుడ్ అనమాట, మంచి ఫుడ్, మంచి ఫ్రూట్స్ అవి తీసుకోవాలి, షుగర్ మానేయాలి, అంతే. చాలా సింపుల్ థింగ్స్ మంచిగా పనిచేస్తాయి, నాకైతే బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంతకంటే ఏమీ లేదు, ఏమీ పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఇవి మీరు కూడా ఫాలో అయ్యి చూడండి తప్పకుండా. నాకు తగ్గాయి అంటే మీకు పక్కా తగ్గుతాయి, ఎవరికైనా తగ్గుతాయి, నాకు తగ్గాయి అంటే. సో నా అంత మొండి పింపుల్స్ అనమాట. ట్రై చేసి చూడండి. మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. 10 days బ్యాక్ మీరు అందరూ నాకు ఓట్స్ వేసిన తర్వాత ఇంకా అందరూ అడగడం స్టార్ట్ చేశారు, ఎప్పుడు వస్తాయి రిజల్ట్స్ అనేసి. నాకు వాట్సాప్లోను, ఇన్స్టాలోను అండ్ యూట్యూబ్లోను బోల్డ్ అని మెసేజ్ వచ్చాయన్నమాట, ఎప్పుడు వస్తాయి మీ రిజల్ట్స్, వచ్చేసాయా అనేసి. సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అంటే సండే January 16th నైట్ లోపు తెలుస్తుందండి రిజల్ట్ అనేది. నైట్ 9 or 10 లోపు తెలుస్తుంది అనమాట సండే. సో ఈ వీడియో మీరు చూసిన తర్వాత 2-3 days గ్యాప్ ఉంటుంది అంతే, ఇంకా ఆ లోపు రిజల్ట్స్ వచ్చేస్తాయి. నాకైతే చాలా ఎక్సైటింగ్గానూ ఉంది, నిజం చెప్పాలంటే చాలా టెన్షన్గానూ ఉంది. ఇంత పెద్ద పేజెంట్లో నేను పార్టిసిపేట్ చేస్తాను అని అనుకోలేదు. పార్టిసిపేట్ చేయడము, ఫినాలేకి రావడము, ఇప్పుడు రిజల్ట్ కోసం వెయిట్ చేయడము అనేది చాలా చాలా టెన్షన్గా ఉంది. అండ్ మీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు మనసులో, మీరు విన్ అయితేనే రివీల్ చేస్తారా లేకున్నా రివీల్ చేస్తారా అనేసి. రిజల్ట్ ఏమైనా కానీ నేను రివీల్ చేస్తాను, ఏమైంది అనేది చెప్తాను. దట్స్ హోప్ మనమే విన్ అవ్వాలి అనేసి. బట్ స్టిల్ ఏదైనా సరే నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇమీడియట్గా పోస్ట్ పెడతానండి. సో మన ఇన్స్టా పేజ్ని ఇమీడియట్గా ఫాలో అయిపోండి. అండ్ యూట్యూబ్లో చెప్పాలి అంటే మళ్ళీ వీడియో చేయాలి నెక్స్ట్ డే ఆర్ ఆ తర్వాత డే అలా చెప్తాను. బట్ ఇన్స్టాలో అయితే ఇమీడియట్గా పెడతాను కాబట్టి మీకు రిజల్ట్ ఇమీడియట్గా తెలుసుకోవాలని ఉంటే ఇన్స్టాని ఫాలో అయిపోండి. అండ్ ఆ తర్వాత బోల్డ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తాయి, ఎందుకంటే ఫినాలే వరకు కొన్ని విషయాలు రివీల్ చేయకూడదు అని చెప్పారు. ఇంకా ఆ తర్వాత వీఆర్ ఫ్రీ టు టాక్ అబౌట్ ఎనీథింగ్. సో నేను మీకు బోల్డ్ అన్ని విషయాలు షేర్ చేసుకుంటాను మీతోని. సో ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా హిట్ చేసేయండి. అండ్ మనం ఇప్పుడు 64Kలో ఉన్నాము, మనం త్వరగా 100K వైపు వెళ్ళిపోదాము. సో ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం. టేక్ కేర్ అండ్ విష్ మీ ఆల్ ది బెస్ట్. బాయ్ అండి.